ఇక విజయవాడలోని ఐపాక్ ఆఫీస్ కి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మనం లైవ్ లో విజువల్స్ చూస్తున్నాం. ఐపాక్ టీం సభ్యులతో భేటీ కాబోతున్నారు. విజయవాడలోని బెంచ్ సర్కిల్లో ఉంది ఆఫీస్. ఐపాక్ ఆఫీస్కు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఇక సభ్యులతో మాట్లాడబోతున్నారు. వైసీపీకి ఎన్నికల కోసం పనిచేసింది ఐపాక్ టీం. ఇక ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని కలిసి వారికి కృతజ్ఞతలు చెప్పబోతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఐపాక్ ఆఫీస్లోకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఐపాక్ ఆఫీస్కి చేరుకున్నారు సీఎం జగన్. ఐపాక్ టీం సభ్యులతో భేటీ కాబోతున్నారు. మెనగా ఈ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసింది ఐపాక్ టీం. సో వారిని కలిసి వారికి అభినందనలు చెప్పి అదేవిధంగా కృతజ్ఞతలు చెప్పడానికి సీఎం జగన్ వారిని కలుస్తున్నారు. ప్రస్తుతం ఐపాక్ ఆఫీస్లో ఉన్నారు ఏపీ సీఎం. మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. విజయవాడలోని బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ టీం ఆఫీస్ ఇది. సో ఇక్కడికే ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చారు, చేరుకున్నారు. సో ఐపాక్ టీం సభ్యులతో కలవబోతున్నారు. ఈ ఎన్నికల్లో ఐపాక్ వైసీపీ కోసం పనిచేసింది. సో దీనికి సందర్భంగానే ఐపాక్ టీం సభ్యుల్ని కలిసి వారిని అభినందించడానికి అదేవిధంగా వారికి కృతజ్ఞతలు చెప్పడానికి కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఆఫీస్కి చేరుకున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ కూడా కొంతమంది ప్రజలు అభివాదం చేస్తుంటే వారికి ప్రతిగా అభివాదం చేస్తూ ఆఫీస్ లోపలికి ఏపీ సీఎం బందోబస్తుతో వెళ్ళడం మనం చూస్తున్నాం. ఐపాక్ ఆఫీస్, ఐపాక్ టీం ఈసారి ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసింది. సో వారిని కలవడానికి ఐపాక్ ఆఫీస్కి చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మన కాన్వాయ్ ఆఫీస్కు రావడం మనం చూస్తున్నాం. విజయవాడలోని బెంచ్ సర్కిల్లో ఉంది ఐపాక్ ఆఫీస్. సో టీం సభ్యులతో సమావేశమవుతారు, ఇక వారిని అభినందిస్తారు. అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో పనిచేసినందుకు, కష్టపడ్డందుకు థ్యాంక్స్, కృతజ్ఞతలు కూడా చెప్తారు ఏపీ సీఎం. ఆయన కాన్వాయ్ ఐపాక్ ఆఫీస్కి చేరుకునే విజువల్ మనం చూస్తున్నాం. మనం లైవ్లో చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఆఫీస్కు చేరుకున్నారు. విజయవాడలోని బెంచ్ సర్కిల్లో ఉంది. అక్కడ జై జగన్ నినాదాలు చేస్తున్నారు అభిమానులు, కార్యకర్తలు అండ్ ప్రజలు కూడా. సో వారికి అభివాదం తెలుపుతూ ఐపాక్ ఆఫీస్కు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఐపాక్ సంస్థ వైఎస్ఆర్సీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించింది. దీంతో ఆ సంస్థ కార్యాలయాన్ని ఈరోజు వైఎస్ జగన్ సందర్శిస్తున్నారు. అక్కడ ప్రతినిధులతో కొద్దిసేపు సమావేశమవుతారు. వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసినందుకు ధన్యవాదాలు తెలియజేయడంతో పాటుగా ఐపాక్ ప్రతినిధులకు కొన్ని బహుమతుల్ని కూడా జగన్ అందజేయబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఐపాక్ ఆఫీస్కి చేరుకున్నారు ఏపీ సీఎం. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అని తెలుసుకుందాం. వసంత్, ఎంతసేపు ఉంటారో ఐపాక్ ఆఫీస్లో, ఏం చేయబోతున్నారు జగన్? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఐపాక్ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపుగా ఒక 30 నిమిషాల పాటు ఐపాక్ టీం తోటి ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. 2019, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది. తమ స్ట్రాటజీస్ విషయంలో కావచ్చు, పార్టీని స్ట్రెంథన్ చేసేటటువంటి అంశం, అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్ది మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఐపాక్ చాలా క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం స్ట్రాటజీస్ అమలు చేసింది.
వాటిని మొత్తాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేశారు. 2019 ఎన్నికల ముందు నవరత్నాలు స్కీమ్స్ కి సంబంధించి కావచ్చు, అన్నొస్తున్నాడు స్లోగన్ తోటి ప్రజల్లోకి వెళ్లడంతో కావచ్చు, ఇక 2024 ముందు సిద్ధం, మేమంతా సిద్ధం, జగన్ కోసం సిద్ధం, అలాగే నవరత్నాలు ప్లస్ తో పాటుగా అనేక పార్టీ యాక్టివిటీస్ ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో ఇటు ఐపాక్ సక్సెస్ అయింది. వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో కూడా సక్సెస్ అయ్యారు. సో ఐపాక్ టీము గతంలో ఏవైతే అనేక స్ట్రాటజీస్ అమలు చేసిందో వాటిని ప్రజలకు తీసుకెళ్లి వెళ్ళడంలో సక్సెస్ అయిందో వాటన్నిటిని దృష్ట్యా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు అందుకు సంబంధించి ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించిన ఒక ప్రక్రియ ముగిసినటువంటి నేపథ్యంలో మర్యాద పూర్వకంగా విజయవాడలో ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చారు. 2019 ఎన్నికల ముగిసిన తర్వాత కూడా ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆనాడు ఐపాక్ టీం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా పనిచేశారో వారందరితో భేటీ అయ్యారు, వారిని అభినందించారు. సో ఈ రోజు కూడా విజయవాడలో ఉన్నటువంటి కార్యాలయానికి వచ్చి వారందరినీ అభినందించబోతున్నా. మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి వారందరితో కూడా భేటీ ప్రస్తుతం కార్యాలయానికి అయితే చేరుతున్నారు. పేరు పేరున ఐపాక్ టీం సభ్యులందరినీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారు. రైట్ వసంత్.